श्रीगुरुभ्यो नमः। ॐ नमो भगवते रमणाय। ॐ नमो भगवते श्री साईनाथाय। శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 26వ లేఖ. చికిత్స లేని వైద్యం. తారీఖు 20/1/46. భగవాన్లకు కాళ్ళు నొప్పులు తగ్గటానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు, చూచి చూడనట్లుంటే త్వరగా వెడతాడు కానీ మర్యాద చేస్తే వెళ్ళడు. వ్యాధి కూడా అంతే. మీరల్లా ఉపచారాలు చేస్తే ఉపచరిస్తే అది ఎందుకు పోతుంది, లక్ష్య పెట్టుకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఈ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్ళే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెరిగదు. ఆ విభూతి స్వామిని చూడాలని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడ ఏమన్నా విభూతుల, రక్షారేకుల దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, బేష్, ఇది ఒక అందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూసి ఈ స్వామి తానే కాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూచారు. ఇది చూడండి ఏమైందో అని చిన్న పిల్లాళ్లాగా అనటం ప్రారంభించారు. బాలుని గతిని, ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించునన్నట్లు తాము సర్వజ్ఞులయ్యి తెలియని వారి వల్లే ప్రవర్తిస్తారు. తలచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా, చేసుకోలేరా? ఎవరో చూచుకుంటారు లెమ్మని వదిలేస్తారు. దేహం నాది అని లేనందున. 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నం అంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరి పేలాలి ఆహారంగా పుచ్చుకున్నారు. ఎచ్చమ్మగారు మొదలియార్పాటి భగవాన్లకు అన్నం పెట్టందే తాము తినమని వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగానికి సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దానిలో 4 మెతుకులు పెట్టించుకుని ఆ పేలాలలో పొదువుకొని ఎల్లాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబొచ్చనల్లని ఆ కరుణకు మేరలేదు కదా. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులందరూ మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు, వీరి సంతృప్తికి ఆ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారి నంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ను రప్పించారు. ఫలితం మామూలే. అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంటి, పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెర్లను. ఎలా పోయిందని ఎవరన్నా అడగండి చూద్దాం అంటూ మనకు సూర్యనాగమ్మ గారి లేఖల్లో ఎంతో చక్కగా మనల్ని అక్కడే రమణుల వారి దగ్గర
మనల్ని కూర్చోబెట్టి మనకి ఇంత చక్కగా చేస్తున్న సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ ఓం నమో భగవతే రమణాయ, ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ, ఓం శాంతి శాంతి శాంతి.